హాయ్ గాయ్స్, నమస్తే, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మనీ బ్లాగ్స్ 9848. అండ్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనమైతే ఒక టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే గ్యాదర్ అవుతారు. సో చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత అనేది అందరు ఇక్కడ అయితే రావడం అయితే జరిగింది. ఒక చిన్న ఫంక్షన్ వల్ల అయితే అందరు ఇక్కడ గ్యాదర్ కావడం అయితే జరిగింది. సో దట్స్ వై వాళ్ళు వచ్చేసి మనమైతే ఒక వెంకటేశ్వర గుడి అయితే వెళ్ళబోతున్నాం. సో ప్లీజ్ గాయ్స్, సో చాలా రోజుల నుంచి అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సో తినే అనమాట మన చిన్ను, చూడండి. ఓకే, ఏయ్ దేవాంశ్, చూడండి గైస్. ఓకే గైస్, మన ఫ్యామిలీ మెంబర్స్ అని అయితే ఉన్నాడు. మన మైరా హాయ్. అమ్మో కొడుతుంది ఇది. ఓకే, మన కోమల్ అనమాట, కోమలి కోమలి. ఓకే, సో వీళ్ళంతా ఏమంటారు, అంతా శరీరాల బ్యాచ్. ఇంకా మన అత్త చాలా వీడియోస్లలో చూస్తుంటారు. సో ఈ అత్తకి అందమైన కూతురు అమ్ములక్క. సో దాని తర్వాత చిట్టక్క. గాయ్స్, ఓకే, మనకేదైనా చెల్లమ్మ బాయ్. ఓకే, హాయ్ చెప్పండి గాయ్స్. సో మన నవ్య అక్క అనమాట. హాయ్. ఓ అమ్ములక్కకి అన్నయ్య, బావా. ఓకే, సో రమ్య అక్క ఈ ఒక అందమైన అబ్బాయికి తల్లి, అందమైన తల్లి. సో మన రాణత్ అనమాట. హాయ్. ఓకే, వేదాంశ్. ఓకే, ఇప్పుడు వీళ్ళు వచ్చేసి చాలా లేట్ చేస్తారు గాయస్. చూడండి, నైట్ అయిపోతుంది. ఇప్పుడే 6:37 అవుతుంది. సో మన పెద్దమ్మ. ఓకే, సో కలపని మీద వాళ్ళంతా ఆడుతున్నారు. సో మన నానమ్మ. హాయ్ చెప్పు నానమ్మ. హాయ్ హాయ్ హాయ్. వీడియో. ఓకే, కోమలి, ఇగో కోమలి వాళ్ళ అమ్మ. కోమలి ఇంకా రజితక్క, మన రోహిత్ అన్న. ఓకే గైస్, మనమైతే స్టార్ట్ అయినప్పుడు అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. నరేష్ బావా చూడండి, ఎప్పుడు ఫోనే పట్టుకుంటుంటాడు. షో చేయాలా ఫోన్ వన్ ప్లేస్. లావణ్య పిన్ని లావణ్య పిన్ని వీడియో పిన్ని. హాయ్. ఓకే, అందరు హాయిలో చెప్తారు కానీ ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేడా. చిన్ను సబ్స్క్రైబ్ చేసుకోమను ప్లీజ్. సో మనం లావణ్య చెప్పింది ఇప్పుడు మంచి. ఇప్పుడు మన లావణ్య పిన్ని ఎక్కడానికి ట్రై చేస్తుంది. అది కొంచెం పిన్నికి ఎక్స్ప్లెయిన్ చేయండి అబ్బా, కొంచెం హెల్ప్ చేయండి పిన్నికి. నేను హెల్ప్ చేస్తా, పట్టుకో పిన్ని నన్ను. ఇంకో బాచక్క హాయ్ చెప్పు కొంచెం. బాయ్. ఇంకో చిట్టకి అన్నయ్య, చిట్టక్క అన్నయ్య. రమ్యాక బాయ్. ఇంకా మనం ప్రస్తుతానికి ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం, దారిలో ఉన్నాం. సారీ. ఓకేనా? ఓకే, వీళ్ళంతా ఇక్కడ అయితే గ్యాదర్ అయిపోయి వీళ్ళందరూ. మైబాద్ పక్కనే ఎంత మంచి గుడి అయితే ఉన్నది. సో నాకే తెలియదు. మైబాద్ పక్కనే. ఓకే, అబ్బా. ఓకే, ఓన్లీ 4 కిలోమీటర్స్ గైస్. ఇక్కడ 5 or 4. అబ్బా ఒక రేంజ్ ఉన్నది గైస్. ఓం గాయస్, ఓపి. మనం మైబాద్ పక్కన అసలు ఎప్పుడు చూడలే నేను గుడి. ఓకే, చుట్టిపక్క నువ్వు చెప్పు. ఓకే, బాబా సూపర్ ఉంది గైస్. ఆహా, ఒక రేంజ్ ఉంది. ఎంట్రన్స్ కూడా ఒక రేంజ్ ఉంది గైస్. మీరు మనది ఏమంటారు, కాంకర్ బోర్డ్ నుంచి మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు ఒక
ముడుపుగల్ దగ్గరికి గుడికి వచ్చామండి. ముడిపిగల్లి గాయస్, ముడిపిగల్లి గుడి అనమాట. సో ఎవరు అడిగినా చెప్తాడు. ఓకే, మీకు పోయేటప్పుడు ఒక ఎంట్రన్స్ అనేది వీడియో అయితే చెప్తాను గైస్. సో చాలా అంటే చాలా బాగుంది. యాజ్ యూజువల్గా మనం వచ్చేసి గుడికి వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి మనము ఏమంటే కాలు కడుక్కోవడం ఒక పద్ధతి మన ఇండియన్ ఓకే కల్చర్లో. ఇప్పుడు మేము కాలు కడుక్కుంటాం. ఓకే ఓకే గాయస్, ఇప్పుడైతే చాలా బాగుంది. గుడి వచ్చేసి ఒక రేంజ్లో ఉంది. అబ్బా, దీనికి 10/10 రేటింగ్ ఇస్తా. ఓకే, మన మహిబాద్ చుట్టుపక్కలలో ఏ ఒక్క దగ్గర కూడా ఇంత మంచి గుడి ఎక్కడ లేదు. మన కొరివి దగ్గర కూడా అయితే ఉంది. అండ్ నేను విజిట్ చేసిన టెంపుల్ అంటే నేను చాలా తక్కువ విజిట్ చేస్తాను, అంటే ఎక్కువ శాతం తిరిగాను కాబట్టి. సో మనం తిరిగిన దాంట్లో ద బెస్ట్ టెంపుల్లో ఇది కూడా ఒకటి. సో 10/10 రేటింగ్తో అయితే నేనైతే ఇది చెప్తున్నా. సో నేనేదో ఇస్తున్నాను కదా, నాకు నచ్చలేదు. అంటే మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు గైస్. సో నాకు అనిపించింది నేను చెప్తున్నా. సో మీదే అంటే నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడట్లే. సో నాకు ఎలా ఉందో, సో నాకు ఎలా అనిపించింది. వీడియో కాల్స్ కూడా మాట్లాడుతున్నాను హైదరాబాద్ ఉన్న వాళ్ళతో. ఓకే, ఫాస్ట్గా ఎట్లయితే ఎక్కేద్దాం. హాయ్ బ్రో. ఓకే, అబ్బా ఒక్క లెవెల్ అయితే ఉంది, రికార్డ్ అయితే ఉంది బ్రో. అబ్బా, నన్నే ఏదో చేద్దామని. అబ్బా సూపర్ ఉంది మామ. ఆహా, మామూలు లేదు. అక్క ఎట్లుంది గుడి? చాలా బాగుంది, వచ్చి విజిట్ చేయండి. 10/10. సో సేమ్ నాకు నచ్చింది గుడి, ఇంకా చాలా బాగుంది. ఇక వచ్చేసి చుట్టుపక్కల ఎట్లా ఉందో సో చూపిస్తాను గైస్. సో దేవుళ్ళని అయితే వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయొద్దంట. సో కాబట్టి నేను ఇక్కడ వరకే తీస్తున్నా నార్మల్. బబ్బా సూపర్ గైస్, ఓపి. ఓకే, దీనికి కూడా 10/10 లోపల కూడా. ఓకే, ఓవరాల్గా మొత్తం చాలా బాగుంది గుడి వచ్చేసి. అబ్బా వైట్ గుడి. సో మొత్తం వైట్. ఇక్కడ ఉంటే ఏంటంటే మనకి వైట్ అంటే సో చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ లైటింగ్. అసలు మీకు ఇక్కడ మనకి వీడియో అనేది లైటింగ్ సరిగ్గా కనపడట్లేదు, కానీ సో మనం నార్మల్గా చూస్తున్నట్టయితే ఒక వేరే లెవెల్ అయితే ఉంది సో మనకి లైటింగ్. ఓకే గైస్, ఇప్పుడే చూసుకోవచ్చు. సో ఇటు సైడ్ మొత్తం మనకి లైన్లో దేవుళ్ళు అయితే ఉన్నారు. ఓకే, మా చరంబా అడుగుపించుకొని మరి వీడియో తీస్తున్నాను, మళ్ళీ పట్టించుకోవట్లేదు. ఓకే, ఇప్పుడే చూసుకోవచ్చు మొత్తం సూపర్ మెగా. ఇప్పుడు మనకి అన్ని దేవుళ్ళు అయితే మన విష్ణు అవతారాలు అయితే అన్నీ అయితే ఉన్నాయి. ఓకే, మన విష్ణుదేవుడు అవతారాలు అయితే అన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ బాబా శ్రీరాముడు ఇన్ని అవతారాలు గైస్ మనకి అన్నీ. అంటే ఇప్పుడు మన శ్రీ విష్ణు అవతారాలు అనేది వచ్చేసి ఇక్కడనైతే ఉంది. సో ఓకే, చెప్పాలంటే ఇప్పుడు మన శ్రీ విష్ణు వేసుకున్న అవతారాలు అన్నీ మనకి ఇక్కడ లైన్ వైజ్గా ఒక విగ్రహాలు లెక్క అయితే పెట్టేళ్ళు. సో ఇది మీకు తెలిసిందే. ఓకే, దీని కథ మనకైతే అన్నీ తెలిసింది, దీని కథలు వచ్చేసి. సో దీంట్లో కొంత మాత్రమే నాకు తెలుసు. ఏది మన కృష్ణుడి కథ, రాముడి కథ, అండ్ అలాగే నరసింహస్వామి కథ, మనకి ఈ కథ, ఇలా పరశురాం, కొన్ని కథలు అయితే తెలుసు. అంత మాత్రమే తెలుసు, కానీ ఫుల్ స్టోరీ తెలుసు మొత్తం ఎలా ఉందనేది. కాకపోతే దీంట్లో కొన్ని దేవుళ్ళ మాత్రం మనకైతే తెలియదు. ఓకే గాయస్, చూసుకోవచ్చు మన వాళ్ళంతా ఇక్కడైతే కూర్చున్నారు. వీళ్ళంతా ఇటు సైడ్ అయితే కూర్చున్నారు. సో ఫోన్లో పిచ్చి రోహితాన్ని అయితే. ఓకే, మా చిన్నగాడు చూడండి గాయస్ ఎంత బుద్ధి ఉన్నాడు. చిన్న చూడు. ఓకే, పిన్ని చరణ్ బావు మన కార్తీక్ అక్కడైతే ఉన్నాడు. మన చెడు కొంచెం చిన్ను. సో గైస్, ఫైనల్ మనం అయితే గుడిని వచ్చేసి అయితే సో సక్సెస్ఫుల్గా మీట్ చేసేసినాం. మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసినాం. సో మనకి వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి సో విగ్రహం అయితే ఉందన్నమాట.
ఓకే గాయ్, సో చూసుకొని మొత్తం మనకి చాలా బాగుంది కూడా వచ్చేసి. వెనకాల మా అన్న ఇంకా బాగున్నాడు. ఏ ఏ ఏ బీటెక్ అయిపోయింది కానీ 10th క్లాస్. ఏ యంగ్ బాయ్. హాయ్ గాయ్స్, కొంచెం ఇది చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అందరి గుడిలో దర్శనం చేసుకొని చాలా సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకొని 6:30 నుంచి 8-6 దాకా చేసి వీళ్ళు. కాకపోతే వచ్చినందుకు మంచిది. ఓకే, తేజ్ బాగున్నాడుగా, తిత్తాడు. ఓకే చూడండి గైస్, సో చాలా బాగుంది గుడి. సో మీరు కూడా అయితే విజిట్ చేయండి. ఓకే, మనకి ఇక్కడ ఏ ఊరో చెప్పమా? ముడుపుగల్లు. ఇక్కడ అయితే మనకి అక్కడ మన ఈ ఎంట్రీలోనే సో మనకు టర్నింగ్ అయితే ఉంటుంది. మనకి లైట్లతో చాలా మంచిగా. బాబా ఇద్దా బాబా, ఇందా నుంచి బాగా కలవరిస్తాను వీడియోలో రావాలని చెప్పు. పెళ్లి కాలేదు మా బావకి, అందుకనే వీడియోలో రావాలని. ఎవరన్నా చూడమను. మా బావ జోక్ చేస్తున్నారు, అసలుకే మా బావ చాలా మంచివాడు అబ్బా. ఓకే, ఇక ఇక్కడైతే చాలా బాగుంది గుడి. ఇంకా మీకు మొత్తం చూపిస్తా చూడండి. సో గైస్, ఇదే అనమాట మన గుడి వచ్చేసి. సో చాలా అంటే చాలా చాలా బాగుంది విశాలంగా. సో మనకి మెయిన్ విషయం ఏంటంటే మెయిన్ విషయం వచ్చేసి ఏంటంటే మనకి సో గుడి వచ్చేసి వైట్ పెయింట్తో వేసింది. అంటే మొత్తం వైట్ కలర్ వేసింది కాబట్టి సో మనకి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన మనసు అనేది ఎంత కోపంలో ఉన్నా ఎంత విషయంతో ఉన్నా కానీ ఇంకా మంచిగా సాటిస్ఫైగా ఉంటుంది. సో చాలా ప్రశాంతంగా ఉండేది లోపల. ఆ వైట్ కలర్ చూస్తేనే మనకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అలాగే మనం వచ్చేసి గుడి దగ్గర ఇంకా మళ్ళీ లైటింగ్స్తో సహా సో అద్భుతంగా ఉంది. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో లేదో తెలియదు కానీ నైట్లో అంటే మనకి చీకటి ఉంది కాబట్టి మనకి కెమెరాని మంచి క్యాప్చర్ చేయట్లేదు కానీ సో ఒక రేంజర్ ఉంది చెప్పాలంటే. అద్భుతమని చెప్పాలి. మన మహిబాద్ చుట్టుపక్కల ఇంత మంచి అంటే మహిబాద్ చుట్టుపక్కల ఎందుకు అంటున్నా అంటే మహిబాద్కు 20 కిలోమీటర్లు కాదు, జస్ట్ 3 or 4 కిలోమీటర్స్, మ్యాక్సిమం 4 కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇక్కడ. ఓకే, మన మహిబాద్ నుంచి స్ట్రైట్ కొట్టుకొని వచ్చి లెఫ్ట్ ఉంటుంది. సో మనకి ఊర్లోకి వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ తీసుకుంటేనే సో మనకి గుడి అనేది అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో చాలా బాగుంది. సో మీరు కూడా ఒక్కసారి అయితే విజిట్ చేయండి. సో మీకు కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే పెట్టేస్తాను. సో ఆల్రెడీ 2 months అవుతుందంట సో మనకి ఓపెనింగ్ అయ్యి. సో నాకైతే ఇప్పుడే తెలిసింది. ఓకే, తెలియనందుకు బాధపడాలి, ఇప్పుడు వచ్చినందుకు సంతోషపడాలి. ఓకే గాయస్, సో చాలా బాగుంది ప్రస్తుతానికి మొత్తానికి. ఓకే గాయస్, సో ఈ వీడియో ఇక్కడితోనైతే ఏం చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో ఇక్కడ చూసినట్టయితే సో డెఫినెట్గా అయితే నచ్చి. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఎవరికైతే తెలియని వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వచ్చేసి విజిట్ చేస్తారు ఈ టెంపుల్ అనేది. సో మనకి మహిబాద్ చుట్టుపక్కలనే ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం. సో 4 కిలోమీటర్స్ మాత్రమే ఉందన్నమాట. సో దానివల్ల ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, నీకు నచ్చిందా అంటే అన్నిట్లా బెస్ట్ టెంపుల్ అంటే ఇదే అనమాట చెప్పాలండి, నా గురించి చెప్పాలంటే. సో మన ఛానల్కి ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసుకోండి. ఓకేనా గైస్, సో ఈ వీడియో ఎక్కడితోనైతే ఏం చేస్తున్నాను. హోప్ మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి అందరికీ మనకి గుడి అనేది అయితే ఉందని అయితే ఎవరికి తెలియని ఉండో షేర్ చేయండి. ఓకే గాయస్, బాయ్, స్టే ట్యూన్. మళ్ళీ ఒక నెక్స్ట్ ఫ్లోలో ఖచ్చితంగా అయితే కలుద్దాం. సో మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తాను. సో బాయ్.